హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. 2025 సంవత్సరానికి బడ్జెట్ ప్లాన్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ ఫాలో అవటం వల్ల గోల్డే కాదండి, కొన్ని అవసరాలకు కూడా మనం ఎలా సేవింగ్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. బడ్జెట్ అంటే సంవత్సరం మొత్తం మీద వచ్చే ఆదాయాన్ని మనము ఇన్వెస్ట్మెంట్స్ గాను, సేవింగ్స్ గాను, ఇంకా అదనపు ఖర్చులు అదుపు చేసుకుంటూ వేసుకునే ప్రణాళిక అండి. అంటే ప్రతి నెల అయితే కాదు కదా, ఒక నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఇంకొక నెలలో ఖర్చులు తక్కువగానే ఉంటాయండి. కాబట్టి ఏంటంటే మనకు ప్రతి నెల ఒకేలా ఉండదు. అందుకని మనం సంవత్సరం మొత్తం మీద మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకోవాలి. 2025కి నేను వేసిన బడ్జెట్ ప్లాన్లో మొట్టమొదటి పాయింట్ మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ సేవింగ్స్, ఆ తర్వాత మాత్రమే గోల్డ్ సేవింగ్స్ పెట్టానండి. ముందు వరుసలో అయితే నేను గోల్డ్ గురించి అయితే చెప్పను. ఎందుకంటే ముందు మనకు ఆరోగ్యం ముఖ్యం, ఆ తర్వాత ఫ్యూచర్ ముఖ్యము, ఆ తర్వాత మాత్రమే గోల్డ్కి విలువ ఇవ్వాలండి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాము. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి, మన ఏజ్ని బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మనము నెలకి ఎంతో కొంత ఒక 5,000 కానీ, లేదా 2,000 కానీ, 1000, ఒక 250 అయినా ఏజ్ని బట్టి అయినా మనం కట్టుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనము ఆర్థికంగా తట్టుకోగలగాలి అలాంటి ఇబ్బందుల్ని అనుకుంటే మాత్రం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్లాన్ చేసుకోవాలండి. మన స్తోమతను బట్టి నెలకు 500 అయినా కట్టుకోవచ్చు కదా, 250 అంటే పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనము నెలకు ఎంతో కొంత అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ప్లాన్ చేసుకోవాలండి. ఆరోగ్యం తర్వాతే బంగారం కదండి. సెకండ్ పాయింట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనే కాదండి, ఆర్‌డి, ఎఫ్‌డి, పీపీఎఫ్ ఏదైనా సరే మనము నెల నెల కట్టుకుంటూ పోతే దాన్ని ఎస్ఐపి అంటామండి. 5,000 లేదా 2,000 మన ఆర్థిక స్తోమతను బట్టి మనం ఎంత కట్టుకోగలమో నెల నెల అంత కట్టుకోవచ్చండి. లేదా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళైతే కనీసం నెలకు 500 అయినా కట్టుకోవచ్చు. ఆర్‌డి అయినా కట్టుకోవచ్చు, పీపీఎఫ్ ఏదైనా సరే మనం నెలకి కనీసం 500 లేదా ₹1000 మన పరిస్థితిని బట్టి అయితే కట్టుకుంటే మంచిది. ముందు హెల్త్, ఆ తర్వాత ఫ్యూచర్ సేవింగ్స్, ఆ తర్వాత మాత్రమే గోల్డ్ సేవింగ్స్ అనేది చూసుకోవాలి. మనకి లంసమ్‌గా మన చేతిలో 1,00,000 ఉన్నాయనుకోండి, దాన్ని గనక మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఒక 10 ఇయర్స్‌కి 3,00,000 వరకు రిటర్న్స్ వస్తాయి. 3,00,000 కనుక మనం లంసమ్‌గా పెట్టాము అనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత మనకి 7,00,000 రిటర్న్స్ వస్తాయి. అలా కాదు, ఇంత అమౌంట్ మన దగ్గర లేదు అనుకున్నప్పుడు ఎస్ఐపి నెల నెల కూడా ఆర్‌డి గాని, ఎఫ్‌డి గాని, పీపీఎఫ్ గాని, మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే మనకి 500, ₹1000 మన పరిస్థితిని బట్టి మనం నెల నెల కట్టుకుంటూ పోవాలి. థర్డ్ పాయింట్ గోల్డ్ సేవింగ్స్. ఇది ఆడవాళ్ళందరికీ ఇష్టమైందే కదండీ. సో, గోల్డ్ కాయిన్ కొనాలంటే నెలకొక 2,000, 3,000 మనం సేవింగ్స్ చేసుకుంటూ వెళ్ళి ఒక కాయిన్ అయితే తీసుకుంటాం. లేదా కొంతమంది గోల్డ్ స్కీమ్‌లో కూడా జాయిన్ అవుతారండి. అంటే మనకి విఏ ఉండదని, లేదా విఏ సగానికి సగమైనా ఉంటుందనే ఉద్దేశంతో గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అవుతారు. అక్కడ కూడా అంతే కదండీ, 3,000, 4,000, 5,000 నెల నెల కట్టుకుంటూ పోతారు. అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టాలి, కానీ బంగారమే ప్రపంచం అయితే అవ్వకూడదు కదండీ. అయితే నెలకు 5,000, 6,000, 7,000 సేవింగ్స్ చేసేవాడు కూడా ఉంటారండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలీదు కాబట్టి, అలాగని మనం చేసిన సేవింగ్స్ మొత్తం తీసుకెళ్ళి బంగారానికే పెట్టకూడదండి. నెలకొక 5,000 సేవింగ్స్ చేశామా అనుకోండి, 3,000 బంగారం మీద పెట్టుబడి పెట్టొచ్చు. ఒక 2,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. 7,000 అయితే 4,000 లేదా 3,000 గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. 4,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటాం. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్‌లో అయితే పెట్టుకోకూడదండి. ఫ్యూచర్ ఎలా ఉంటదో ఎవరికీ తెలీదు. మనం 2025 సంవత్సరం మొత్తం కూడా నెల నెల సేవింగ్స్ చేసుకొని ఒక ₹1,00,000 అయితే మనం బంగారం మీద పెట్టుబడి పెట్టామే అనుకోండి, అది ఒక 10 సంవత్సరాల తర్వాత ₹1,00,000 బంగారం 2,00,000 మాత్రమే అవుతుంది, లేదా 2,50,000 అవుతుంది. అలా కాకుండా మనం కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక ఒక ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టామే అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత 3,50,000 మనకే ఆదాయం ఎక్కువ వస్తుంది కదండీ. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంగారానికి తక్కువ పెట్టుబడి అయితే పెట్టుకోండి. ఫ్యూచర్ సేవింగ్స్ కోసం మాత్రం డబ్బులు ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టుకునేలా చూసుకోండి. ఫోర్త్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, హుండీ సేవింగ్స్ అండి. 2026 సంవత్సరం కోసం 2025 నుంచే మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. 2026లో స్టార్ట్ చేసుకుంటే సరిపోదా అనుకుంటారేమో, అలా కాదండి. మనకి 2026లో ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది కదా పిల్లల కోసం. ఒక ఫీజు ఒక 60,000 ఉందనుకోండి, మనం సంవత్సరం మొత్తం మీద ఒక 30,000 కనుక సేవింగ్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక 30,000 ఈ సేవింగ్స్ నుంచి కట్టేసుకుంటే మన మీద ఒత్తిడి తగ్గిపోతుంది కదా. అలా అనమాట. అదే కాదండి, కొంతమందికి ఇంట్లో వస్తువులు కొన్ని రీప్లేస్ చేసుకోవాల్సొస్తది. సోఫా గానీ, ఫ్రిడ్జ్ గానీ, పరుపు, టీవీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి కాబట్టి, అవి రీప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక సంవత్సరం ముందు నుంచే మనం గనక సేవింగ్స్ స్టార్ట్ చేసుకుంటే,
మనం అనుకున్నదైతే నెరవేరుతుంది. తక్కువ అనుకుంటేనే పరుపు 15,000, టీవీ 30,000 ఇలా ఉంటుంది కదండీ కాస్ట్. కాబట్టి మనం ఏందంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా బంగారం ఎలా కొనుక్కోవాలనిపిస్తుందో అలాగే ఇలాంటి వస్తువులు కావాలనుకోవటం కూడా తప్పు కాదు. ప్రతి ఇంట్లో కూడా కొన్ని వస్తువులైతే ఉంటాయి కదండీ! కామనే కదా! సోఫా, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అలా కాకుండా నేను సేవింగ్స్ టిప్స్ చెప్తున్నాను కదా అనేసి మీరు టీవీ కొనొద్దు, మీరు పరుపులు కొనుక్కోకండి, ఫ్రిడ్జ్‌లు కొనుక్కోకండి, లగ్జరీ ఐటెమ్స్‌కి పెట్టకండి అని నేనైతే చెప్పనండి. ఇప్పుడు 50,000 పెట్టే కెపాసిటీ ఉన్నవాళ్ళు 50,000 పెట్టి టీవీ కొనుక్కుంటారు. అసలు పెట్టలేము అనుకున్న వాళ్ళు కనీసం 15,000 అయినా పెట్టి కొనుక్కుంటారు కదండీ! అందరూ మనుషులే కదా! అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి వారి వారి బడ్జెట్‌ని బట్టి, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కొనుక్కోవచ్చు. ఇబ్బందే లేదు. అంతేకానీ మీరు ఈ సోఫా అమ్మేసి మీరు అప్పులు తీర్చుకోండి అనైతే నేను చెప్పను. అయినా సెకండ్ హ్యాండ్ సోఫా అమ్మితే మాత్రం అప్పులు తీరతాయండి. సగానికి సగానికి ఇస్తారు ఆ సోఫాకి. ఉన్న వస్తువుని పోగొట్టుకోవటం ఎందుకు? ఒకవేళ అప్పులున్నాయే అనుకోండి. ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి? కొంత సేవింగ్స్ చేసుకోవాలి. కొంత పార్ట్ టైమ్ జాబ్స్ అనో, లేదా ఇలాగా సైడ్ బిజినెస్ కానీ, లేదా కొంత ఖర్చులు తగ్గించుకోవటం. అలా చేసుకొని అప్పులు తీర్చుకోవాలి కానీ, అంతేగాని మీరు టీవీ అమ్మేసేసి అప్పు తీర్చేసేయండి. ఇది అమ్మేసి అప్పు తీర్చేసేయండి. అలాంటి టిప్స్ అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఇలాంటి వస్తువులు ఉండాల్సిందే అవసరమవుతాయి. కాబట్టి ఈ హుండీ సేవింగ్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. సంవత్సరం మీద ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక సంవత్సరానికి 20,000 మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక 30,000, 50,000 అలా మనం సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకొని మనం హుండీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈ మధ్య మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదండీ! అప్పుడు ఏసీ అవుట్‌డోర్ అయితే పాడైపోయింది. పాడైపోవటం వల్ల కొత్తది కొనాల్సొచ్చింది. ఎంతండి కొత్తది అవుట్‌డోరు 25,000. 25,000 అయితే మేము ఇల్లు మారటం వల్ల కొంత ఖర్చు పెట్టాల్సొచ్చింది. మా చేతిలో డబ్బులు లేవు. అయితే నా దగ్గర ఒక 13,000 రూపాయలైతే ఉన్నాయి. ఇలా సేవింగ్స్ చేసుకొని అప్పుడప్పుడు అలా ఉంచుకున్నాను నేను. అయితే ఆ 13,000 ఇక్కడ ఇచ్చాననమాట. ఇక మిగతా అమౌంట్ మా హస్బెండ్ వేసుకున్నారు. ఇలా మనం ఏంటంటే ఎవరికైనా సరే ఒక వస్తువుని రీప్లేస్ చేయాలన్నా, లేదా కొనుక్కోవాలన్నా కానీ ఈ హుండీ సేవింగ్ అనేది ఉపయోగపడుతుంది. మాకు ఫీజులు కట్టాల్సిన అవసరం రాలేదు, లేదా మాకు వస్తువులు కొనాల్సిన అవసరం రాలేదు అనుకుంటారా? ఇక మనం సేవ్ చేసిన 50,000 సంవత్సరం మీద ఉంటాయి కదండీ! అవి తీసుకెళ్ళి ఎఫ్‌డీనో, ఆర్‌డీనో, పీపీఎఫ్‌నో, ఎంఎఫ్‌నో మ్యూచువల్ ఫండ్స్ ఇలా మనం కనుక డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. ఫిఫ్త్ పాయింట్ మంత్లీ సేవింగ్స్. మనం కిరాణా సరుకులకని, పాలకని, ఇంకా విడి ఖర్చులకని కొంత అమౌంట్ అయితే తీసుకుంటాం కదండీ! అలా తీసుకున్నప్పుడు మనం ఎంతో కొంత అమౌంట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. సంవత్సరం మొత్తం మీద పుట్టినరోజులొస్తాయి, పండగలొస్తాయి, బంధువులొస్తుంటారు, ఇంకా ఫంక్షన్స్ ఇలా ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కాబట్టి, ఈ ఖర్చులన్నిటికీ కావాల్సిన అమౌంట్ కోసం మనం కొంత మంత్లీ సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోవాలి. నెలకి 2,000 అని కానీ, 3,000 కానీ తక్కువ అనుకుంటేనే. ఇక కొంతమందైతే 5,000, 6,000, 7,000 కూడా సేవింగ్స్ చేస్తారు కదండీ! ఇలా ఎక్కువ మొత్తంలో సేవింగ్స్ చేసిన వాళ్ళు మాత్రం సగం డబ్బులు మాత్రమే ఇలాంటి ఖర్చులకైతే వాడుకోవాలి. మిగతా సగం అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్‌కైతే ఉపయోగించుకోండి. అంటే మనకు 5,000 సేవింగ్ చేశాం కదా అని చెప్పేసి, ఆ 5,000 పెట్టి పండగలకి బట్టలని హెవీగా ఇలా మనం ఖర్చు పెట్టుకోకూడదు కదా! ఒక 6,000 మనం సేవింగ్స్ చేశామంటే 3,000 ఖర్చులకని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 3,000 మనము ఇన్వెస్ట్‌మెంట్ కోసం గోల్డ్ కానీ లేదా ఇక చెప్పాం కదండీ! ఎఫ్‌డి, ఆర్‌డి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలా ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసేవాళ్ళు మాత్రం పూర్తిగా ఖర్చులకైతే వాడుకోకుండా సగం ఇలా ఉపయోగించుకోండి. మేము తక్కువే సేవింగ్స్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక 2,000, 3,000, 4,000 పొదుపు చేసేవాళ్ళేంటంటే మనకు ఖర్చును బట్టి మనము ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టుకోవాలో తెలుసుకొని మనం ఖర్చు చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.